హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్విని. మన ఛానల్ గనక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టాపిక్స్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది సమంత సెకండ్ మ్యారేజ్ గురించి బయట ఎలా చర్చ జరుగుతుంది. అండ్ అదే విధంగా ఏ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ ఏ విధంగా ఆవిడ నుండి ఎలాంటి విమర్శలు చేస్తున్నారు అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాము. సో, సమంతకి ఆ మ్యారేజ్ అయిన సంగతి మనకు తెలిసిన విషయమే. గత 3 డేస్ ముందే ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు. సో, ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకోవడం అనేది తప్పా? తన లైఫ్‌లో తన లైఫ్ పార్ట్నర్ కావాలి అని అనుకోవడం తను తప్పా? తప్పు కాదు గదా! అది ఎక్కడ చేసుకుంది? ఏ గుడిలో చేసుకుంది? ఫస్ట్ మ్యారేజ్ అతన్ని చేసుకుందా? లేదంటే సెకండ్ మ్యారేజ్ అతన్ని చేసుకుందా? అనేది ప్రత్యేకించి క్వెషన్ మార్క్ చేస్తూ ఉన్నారు. ఆ క్వెషన్ మార్క్ అనేది ఒక్కరిని మనం ముందు ఏలు వెత్తి చూపించేటప్పుడు, మనం ఎందుకు వాళ్ళ లైఫ్ గురించి మనం మాట్లాడాలి అనేటటువంటి ఆ సంస్కారం అనేది మనలో ఎందుకు ఉండడం లేదు అనేది నాకు అర్థం కావడం లేదనమాట. చాలా మంది నేను చూసాను ఆవిడ మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం అసల యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తే మొత్తం హాఫ్ ఆఫ్ ఆవిడే వస్తూ ఉన్నాయి. మ్యారేజ్ చేసుకుంది. సెకండ్ మ్యారేజ్ అంట. సెకండ్ మ్యారేజ్ అతన్ని చేసుకుంది. వయసైన ఆయన్ని చేసుకుంది. తనకు నచ్చిన ఆయన్ని చేసుకుంది. తనకు నచ్చినటువంటి పార్ట్నర్‌ని చూస్ చేసి చేసుకుంది. ఇందులో తప్పేముందండి? ఫస్ట్ మ్యారేజ్ తను లవ్ చేసింది. హ్యాపీగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అందరూ ఒప్పుకున్న తర్వాతనే ఫస్ట్ మ్యారేజ్ అనేది జరిగింది. అది హ్యాపీయే. కానీ డైవర్స్ దాకా వచ్చి డైవర్స్ అయిపోయింది అనంటే అది వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. అది ఈవెన్ ఎవరికీ మూడో వ్యక్తికి కూడా ఎవరికీ తెలీదు. వాళ్ళెందుకు విడిపోయారు? అసలు ఏంటి? సమస్య ఎక్కడుంది? ఏంటి అనేది అది వాళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు. సెట్ అవ్వలేదు కాబట్టే వాళ్ళు మూవ్ అవ్వలేకపోయారు. సో, మేము మూవ్ అవ్వలేము అని అనుకున్నారు కాబట్టే వాళ్ళు సెకండ్ డెసిషన్ అనేది తీసుకున్నారు. దీనికి సొల్యూషన్ డైవర్స్ తీసుకుంటే ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతాం. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండగలుగుతాం అని. సో, అలానే నాగ చైతన్య లెఫ్ట్ అయిపోయాడు. సమంత లెఫ్ట్ అయిపోయింది. ఓకే. తను మ్యారేజ్ చేసుకోవడం, తనకి ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి అని అనుకున్నాడు. తన లైఫ్ తను చూసుకున్నాడు. సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకోవడంలో తప్పేముంది అనేటటువంటి పాయింట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు సమంతని పాయింట్ ఔట్ చేసి మాట్లాడుతూ ఉండడం అనేది ఆహ్, అది అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక లేడీ ఎన్నో కష్టాలు అనుభవించుంటుంది. తర్వాత ఆ కష్టాలన్నిటిని పోగొట్టుకోవటానికి నాకు ఒక పార్ట్నర్ అనేది ఉండాలి కదా! ఎన్ని ఇయర్స్ అనేది నేను ఇలానే ఉండగలుగుతాను అనేటటువంటి ఆలోచనకొచ్చిందేమో, చేసుకుందేమో, తనకి నచ్చిన వాడిని చేసుకుందేమో. ఇందులో తప్పేముంది? నీకు నచ్చలేదనో, నాకు నచ్చలేదనో, లేదంటే మన ఇంటి పక్కన వాళ్ళకి నచ్చలేదనో, లేదంటే ఆ షాపు వాడికి నచ్చలేదనో చేసుకోవాల్సిన అవసరం లేదు కదా తనకి. తనకి నచ్చినట్లుగా ఎవరితో ఉంటే హ్యాపీగా ఉండగలుగుతానో అనేటటువంటి ఆలోచనలు చేసుకున్న తర్వాతనే కదా ఆ డెసిషన్ అనేది తీసుకున్నారు. ఓకే. ఆఫ్‌కోర్స్ తనకి సెకండ్ అతన్ని చేసుకుంది అన్న దానికి గూడా మనం ఏమన్నా పోయి చూసామా? తన వైఫ్‌కి సమంతకి గొడవలయ్యాయి. లేదంటే తిన వల్లనే తననొదిలేసాడు. ఇలాంటివన్నీ మనకు అవసరం లేదు గదండీ అసల. నార్మల్‌గా ఎవరి లైఫ్ వాళ్ళది. ఈ బిజీ లైఫ్‌లో ప్రత్యేకించి వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు చూడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత బిజీ లైఫ్ అంటే ఇప్పుడుండే మన లైఫ్‌లో నిద్ర లేస్తే పరిగెట్టడమే ఉండేటటువంటి లైఫ్‌లో వాళ్ళ గురించి సెలబ్రిటీస్ అలా ఉండేటటువంటి వాళ్ళని విమర్శలు అలా చేయటం అనేది వరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. నార్మల్ వాళ్ళు 2 పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఒక సెలబ్రిటీ చేసుకుంటే తప్ప మ్యారేజ్ చేసుకుంది. హ్యాపీగా కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి. లేదంటే మీకు మీ మీకు నచ్చినటువంటి సమంత ఇలా చేసుకోవడం మీకు కరెక్ట్ కాదు అని అనుకున్నారు. సెకండ్ అతన్నే చేసుకున్నారనంటే, అది మీ ఇష్టం కాదు కదండీ! అది లైఫ్ లీడ్ చేసేది సమంత. మనం కాదు కదండీ! మనమెవరం తన లైఫ్‌లో నువ్వు సెకండ్ అతన్ని ఎందుకు చేసుకోవాలి? ఏంటి అనే రూల్స్ మాట్లాడేటటువంటి హక్కు మనకి ఎవరికీ లేదు కదా! అధికారం ఎవరికుంటుంది? ఎవరి లైఫ్ వాళ్ళది. కాబట్టి ఆ రాజనేటటువంటి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమంతకి ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళకుంటుంది గానీ, మనకు చూసే వాళ్ళకి మనకెందుకండి? చెప్పండి. ఆవిడ ఒక సెలబ్రిటీ. ఎన్నో సినిమాలు తీసింది. మంచి హిట్. ఆవిడని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఆవిడ అన్నీ చాలా వరకి మంచి మంచి పనులే చేస్తున్నారు. పిల్లల విషయంలో గానీ, చాలామంది కొంతమందికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఆవిడకి సంబంధించిన కార్ డ్రైవర్ గూడా ఆవిడ ఎంతో చేసింది. మనం చూసాము ఇంతకు ముందంతా గూడా ఇంటర్వ్యూ ఇచ్చున్నారు. అందులో గూడా చూసాము. ఆవిడతో ఉన్న వాళ్ళకే ఆవిడ గురించి తెలుస్తుందే తప్ప, మనం ఒక 3 అవర్స్, 2 ½ అవర్ మూవీలో మనకి వాళ్ళ ఇది మనకెలా తెలుస్తుంది? వాళ్ళ క్యారెక్టర్ ఇలా అనేది మనకెలా తెలుస్తుంది? వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళతో ఉండేవాళ్ళు, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసేవాళ్ళు చెప్తేనే కదా మనకు తెలుస్తుంది. సమంత కార్ డ్రైవర్ మాట్లాడినటువంటి ఇంటర్వ్యూ గూడా నేను చూసాను. చాలా హెల్ప్ చేసింది వాళ్ళకి గూడా, వాళ్ళ ఫ్యామిలీకి కూడా. అలా చాలా చిన్న పిల్లలకి గూడా ఎంతో హెల్ప్ చేసింది. అసలు మనం ఎందుకండి ఒక ఆడపిల్ల అంత కష్టపడి ఒక మ్యారేజ్ లైఫ్‌ని పోగొట్టుకొని, తను మరి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుందో ఎవరికీ తెలీదు. నచ్చలేదు. ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళకి సెట్ కాలేదు. అవాయిడ్ అయిపోయారు.
అరెస్ట్ చేసుకొని ఒక అడుగు ముందుకు వెయ్యాలి అని అనుకుంటుంది. దాన్ని సంతోషపడండే తప్ప నెగెటివ్‌గా ఎవ్వరు మాట్లాడొద్దు. అది పక్కన పెట్టినా కూడా పలానా దగ్గరే ఎందుకు చేసుకోవాలి? ఆ గుడిలోనే ఎందుకు చేసుకోవాలి? ఆ! అక్కడే ఎందుకు చేసుకోవాలి? అసలు దానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా మనకు అవసరమా చెప్పండి? 3 ముళ్ళు. అక్కడ పంతులు గారున్నారు. మ్యారేజ్ చేస్తున్నారు. హ్మ్. పంతులు లేకుండా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళెవరు చేసుకోలేదు గదా! వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీతో వీళ్ళు, పంతులు గారితో మంచి ప్లేస్ చూజ్ చేసుకొని గుడిలో పెళ్లి చేసుకోవడం తప్పా? తప్పేం లేదు కదండీ! నలుగురి సమక్షంలోనే చేసుకున్నారు మ్యారేజ్ అనేది. ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే ఇంత ఒక ఒకసారి దెబ్బతిన్న ఆవిడ మళ్ళీ సెకండ్ టైమ్ అలా చేస్తుందని తనకే అనిపిస్తుంది కదా! నేనిలా చేస్తున్నానా ఏంటి అని. మరి ఆవిడకే లేనంత ఇది మన పక్కనోళ్ళు మనకెందుకండి? చూస్తున్నోళ్ళు మనకెందుకు చెప్పండి? వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటే చాలు అని దీవించండి. మీకు నచ్చలేదా వదిలేసేయండి పక్కకెళ్ళిపోండి. అంతే తప్ప పాయింట్ ఔట్ చేసేటటువంటి అధికారం మీకు లేదు, మాకు లేదు, ఎవ్వరికీ లేదు ప్రపంచంలో. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే, వాళ్ళ లైఫ్‌ల కన్నా కూడా, పక్కన వాళ్ళ లైఫ్‌ల్లో ఏం జరుగుతుంది? వాళ్ళ ఇంట్లో ఇవాళ ఏం గొడవ జరుగుతుంది? రేపేం గొడవ జరుగుతుందో? ఆ! ఇలాంటి క్యూరియాసిటీ అనేది ఎక్కువైపోతుంది. ఎంత బిజీగా ఉండే లైఫ్‌లో అయినా సరే, పక్కనేం జరుగుతుంది? ఈ పక్కన ఏం జరుగుతుంది? ఇదే పనైపోతూ ఉంది. ఏం సాధిస్తారండి? ఇలా విని, ఇలా తెలుసుకున్న తర్వాత ఏం సాధిస్తారు? ఒకరిని పాయింట్ ఔట్ చేసేటప్పుడు, మనం ఎలా ఉన్నాము? మనం ఎందుకు ఇలా ఉన్నాము? అనేటటువంటి ఆలోచనలతో లేకుండా, పక్కనేం జరుగుతుంది? ఆ సెలబ్రిటీ ఎలా? ఈ సెలబ్రిటీ ఎందుకు పెళ్లి చేసుకుంది? ఆ సెకండ్ వాడిని ఎందుకు చేసుకుంది? వయసైన అతన్ని ఎందుకు చేసుకుంది? ఆ! ఆ వయసైన అతన్ని తను లైఫ్ లీడ్ చేయాలనుకుంటుంది. తను హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంది. మధ్యలో మనమెవరమండి? అసలా ఎంతమంది అనంటే నాకు తెలిసి 100కి 80% హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎక్కడో 20% అనేది నెగెటివ్‌గా టాక్ అనేది వస్తుంది. కానీ ఏదేమైనా ఆవిడ అవన్నీ పట్టించుకోరు. వాళ్ళకి నచ్చినవే చేస్తారు. కాబట్టి ఒక్కరి విషయంలో మనం జోక్యం చేసుకునే కన్నా గూడా, మన లైఫ్ మనం ఎలా కొనసాగించాలి అన్న దాన్ని మీద దృష్టి పెడితే డెఫినెట్‌గా మనం ఇలా ఉంటాం. లేదు పక్కన వాళ్ళలో మన ఇంటి పక్కన వాళ్ళలో, ఈ పక్కింటి వాళ్ళలో ఏం గొడవ జరుగుతుందో అని తొంగి తొంగి చూస్తే, చెవులు పక్కకు పెట్టి వినుకుంటా కూర్చుంటే డౌనే అయిపోతూ ఉంటారు తప్ప, హై రేంజ్‌లో మీరు మంచి పొజిషన్‌లో రాలేరు. ఎప్పుడైతే మన మనసులో మంచి బుద్ధి, కల్మషం లేకుండా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, అప్పుడే మనకి మంచి లైఫ్ అనేది దేవుడు ఎప్పుడు మనకి ప్రసాదిస్తాడు. కాబట్టి ఒకరి విషయాల్లో ఎప్పుడూ తలదూర్చకండి. ఎవరం గూడా దూర్చేదానికి మనకి అధికారం లేదు. కాకపోతే మనది మోటివేషనల్ టాపిక్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి, వాళ్ళ గురించి మనం చెడుగా ఎవరైతే మాట్లాడుతున్నారో, వాళ్ళ గురించి చెడుగా ఎవరైతే చేస్తూ ఉంటారో, వాళ్ళ వాళ్ళ పట్ల మనం టాపిక్స్ అయితే మాట్లాడాల్సొస్తుంది తప్ప, ఒకరి విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది కూడా నాకు కూడా ఇష్టం లేదు. కానీ మంచేది, చెడేది అనేటటువంటిది కూడా కొంతమందనేది చెప్పాలి కదా! అందరూ వింటూ ఉంటే, ప్రతి ఒక్కరు ఎవరో నలుగురో, ముగ్గురో వచ్చి మాట్లాడి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని కొన్ని ఛానల్స్‌లో. వాళ్ళే చెప్తూ ఉంటే మనమెప్పుడు మారేది? మనమెప్పుడు మనం చెప్పగలిగేది? మనమెప్పుడు గొంతెత్తి మాట్లాడేది? సో, అలా ఒకరి విషయంలో జోక్యం చేసుకోకుండా, మన లైఫ్‌లో ఏం జరుగుతుంది ప్రెజెంట్ అనేటటువంటిది మాత్రం గమనించుకుంటూ, మన లైఫ్‌ని లీడ్ చేసుకుంటే చాలా బావుంటుంది అనేది నా అభిప్రాయం. సో, మరొక టాపిక్‌తో మీ ముందు ఉంటుంది మీ తేజస్విని. అంతవరకు నమస్తే.